హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లివ్రా ఛానల్. లాస్ట్ వీడియోలో ఓల్డ్ బ్లౌజ్తో బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అలాగే బెల్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూసాం కదా. ఈ వీడియోలో ఓల్డ్ బ్లౌజ్తో స్లీవ్ డ్రాఫ్టింగ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. స్లీవ్ డ్రాఫ్టింగ్ చేసుకోవడం కోసం ఆల్రెడీ కటింగ్ చేసుకొని పెట్టుకున్న ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ తీసుకొని ఆర్మ్ హోల్స్ ని మెజర్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ ఎలా మెజర్ చేసుకోవాలి అంటే పైన షోల్డర్ దగ్గర 0.5 ఇంచెస్ కిందికి మార్క్ చేసుకొని స్టిచ్చింగ్ కోసం పైన 0.5 ఇంచెస్ మార్క్ చేసుకొని నౌ ఆర్మ్ హోల్ చుట్టూ 0.5 ఇంచెస్ కిందికి డాట్స్ లైన్ లో మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఎగ్జాక్ట్ గా 0.5 ఇంచెస్ ఆర్మ్ హోల్ చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ డాట్స్ లైన్ వెంబడి మెజర్ టేప్ ని మూవ్ చేసుకుంటూ ఆర్మ్ హోల్ లెంత్ అనేది మెజర్ చేసుకోవాలి. పైన షోల్డర్ జాయింటింగ్ కోసం 0.5 ఇంచెస్ కిందికి మార్క్ చేసుకున్నాం కదా, ఆ పాయింట్ నుంచి మెజర్ చేసుకుంటూ ఆర్మ్ హోల్ లెంత్ అనేది ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 9.5 ఇంచెస్ ఉంది, సో దాన్ని నోట్ చేసుకోవాలి. సో బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్ లెంత్ వచ్చేసి 9.5 ఇంచెస్. బ్యాక్ సైడ్ ఎలా అయితే మెజర్ చేసుకున్నామో సేమ్ యాజ్ ఫ్రంట్ సైడ్ కూడా అలానే మెజర్ చేసుకొని నోట్ చేసుకోవాలి. క్లియర్? ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 9.75. నౌ స్లీవ్ డ్రాఫ్టింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. స్లీవ్ డ్రాఫ్టింగ్ కోసం 2 స్లీవ్స్ ఒకేసారి కటింగ్ చేసుకోవడం కోసం 4 ఫోల్డ్ లో ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలి. సో క్లియర్? 2 స్లీవ్స్ ఒకేసారి కట్ చేసుకోవాలి అంటే కంపల్సరీ ఫ్యాబ్రిక్ వచ్చేసి 4 ఫోల్డింగ్ లో తీసుకోవాలి. ఇటు సైడ్ వచ్చేసి ఆన్ ఫోల్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. సో క్లియర్? ఇలా 4 ఫోల్డింగ్ లో ఆన్ ఫోల్డ్ సైడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్న తర్వాత ఎంత విడ్త్ తో తీసుకోవాలి అంటే మనం ఆల్రెడీ మెజర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, బ్యాక్ ఆర్మ్ హోల్ అలాగే ఫ్రంట్ ఆర్మ్ హోల్, ఈ రెండిట్లో ఏదైతే ఎక్కువ లెంత్ వచ్చిందో దాన్ని తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ ఆర్మ్ హోల్ ఎక్కువగా వచ్చింది 9.75. సో కాబట్టి ఈ 9.75 ఇంచెస్ విడ్త్ తో 4 ఫోల్డ్ లో ఆన్ ఫోల్డ్ సైడ్ నుంచి విడ్త్ అనేది తీసుకోవాలి ఫ్యాబ్రిక్ తీసుకునేటప్పుడు. సో క్లియర్? ఇలా 9.75 ఇంచెస్ విడ్త్ తో ఫ్యాబ్రిక్ అనేది ఆన్ ఫోల్డ్ సైడ్ నుంచి 4 ఫోల్డ్ లో ఉండేలాగా తీసుకున్న తర్వాత ఒకసారి ఫ్యాబ్రిక్ ని ప్రాపర్ గా ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకున్న తర్వాత డ్రాఫ్టింగ్ అనేది చేసుకుంటే పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. సో క్లియర్? ఫస్ట్ వచ్చేసి కింది సైడ్ స్ట్రైట్ గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నౌ ఓల్డ్ బ్లౌజ్ తీసుకొని ఓల్డ్ బ్లౌజ్ లో స్లీవ్ లెంత్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. షోల్డర్ జాయింటింగ్ దగ్గర నుంచి అక్కడ నేను చూపిస్తున్నట్టు స్లీవ్ లెంత్ ఎంత ఉందో ఓల్డ్ బ్లౌజ్ లో చెక్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ లో వచ్చేసి స్లీవ్ లెంత్ 7 ఇంచెస్ కి 1 లైన్ ఎక్కువగా ఉంది. సో క్లియర్? నౌ వచ్చిన ఈ స్లీవ్ లెంత్ కి ప్లస్ 1 ఇంచెస్ యాడ్ చేసుకొని టోటల్ స్లీవ్ లెంత్ గా పెట్టుకోవాలి. ఇక్కడ 7 ఇంచెస్ కి 1 లైన్ ఎక్కువగా వచ్చింది కదా, దీనికి 1 ఇంచెస్ యాడ్ చేస్తే 8 ఇంచెస్ కి 1 లైన్ ఎక్కువగా వస్తుంది. ఈ 8 ఇంచెస్ కి 1 లైన్ ఎక్కువగా వచ్చిన దాన్ని స్ట్రైట్ లైన్ నుంచి మెజర్ టేప్ ని పైకి స్ట్రైట్ గా పెట్టుకొని 8 ఇంచెస్ కి 1 లైన్ ఎక్కువ వరకు మార్కింగ్స్ అనేవి చేసుకోవాలి. నౌ ఈ మార్కింగ్స్ అన్నిటిని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్లీవ్ డౌన్. స్లీవ్ డౌన్ వచ్చేసి ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఓల్డ్ బ్లౌజ్ లో స్లీవ్ లో సైడ్ ఫిట్టింగ్ దగ్గర నుంచి మెజర్ టేప్ ని స్ట్రైట్ గా ఆర్మ్ హోల్ జాయింటింగ్ దగ్గర వరకు పెట్టుకొని అక్కడ నేను చూపిస్తున్నట్టు ఎంత లెంత్ ఉందో చెక్ చేసుకోవాలి. ఈ సైజ్ లో ఈ బ్లౌజ్ లో వచ్చేసి 5.5 ఇంచెస్ ఉంది. ఈ 5.5 ఇంచెస్ కి ప్లస్ 1 ఇంచెస్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి. 5.5 ఇంచెస్ కి 1 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేస్తే 6.5 ఇంచెస్. కింద స్ట్రైట్ లైన్ నుంచి పైకి 6.5 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో క్లియర్? ఇలా 6.5 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేసుకున్న తర్వాత స్ట్రైట్ గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నౌ మెజర్ చేసుకున్న ఫ్రంట్ ఆర్మ్ హోల్, బ్యాక్ ఆర్మ్ హోల్ లో ఏదైతే ఎక్కువగా ఉంటుందో ఆ మెజర్మెంట్ ని తీసుకోవాలి. ఈ సైజ్ లో ఫ్రంట్ ఆర్మ్ హోల్ 9.75 వచ్చింది కదా ఎక్కువగా, ఆ 9.75 ని మెజర్ టేప్ ను ఆన్ ఫోల్ సైడ్ నుంచి స్ట్రైట్ గా స్లీవ్ డౌన్ లైన్ మార్కింగ్ దగ్గరికి పెట్టుకొని 9.75 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. క్లియర్? నౌ ఆన్ ఫోల్ సైడ్ దగ్గర నుంచి ఆ పాయింట్ వరకు క్రాస్ గా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి అక్కడ నేను చూపిస్తున్నట్టు. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈ క్రాస్ లైన్ మీద సెంటర్ పాయింట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మెజర్ టేప్ ని ఆ క్రాస్ లైన్ మీద అలా పెట్టుకొని సెంటర్ పాయింట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మెజర్ టేప్ ని ఫోల్డ్ చేసుకొని నౌ
ఆర్మ్ సైడ్ నుంచి స్ట్రైట్ లైన్ మీద 1 ఇంచెస్ ముందుకు మార్క్ చేసుకోవాలి. అక్కడ నేను చూపిస్తున్నట్టు మీ బ్లౌజ్ సైజ్ ఎంత ఉన్నా సరే ఈ ఆర్మ్ సైడ్ నుంచి ముందుకు 1 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. క్లియర్. నెక్స్ట్ వచ్చేసి ఈ 3 పాయింట్స్ కలుపుతూ బ్యాక్ స్లీవ్ షేప్ అనేది డ్రాఫ్టింగ్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఈ 1 ఇంచెస్ మార్కింగ్ దగ్గర నుంచి మిడ్ పాయింట్ వరకు ఆర్మ్ హోల్ స్కేల్ ని నేను చూపిస్తున్నట్టు మ్యాచ్ చేసుకొని షేప్ అనేది చేసుకోవాలి. క్లియర్. నౌ మిడ్ పాయింట్ నుంచి లాస్ట్ పాయింట్ వరకు స్లీవ్ షేప్ అనేది చేసుకోవాలి. ఆల్రెడీ మనం క్రాస్ లైన్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ క్రాస్ లైన్ నుంచి కిందికి వెరీ స్మాల్ డిస్టెన్స్ తో బ్యాక్ స్లీవ్ షేప్ అనేది చేసుకోవాలి. సో క్లియర్. పై నుంచి ప్రాపర్ గా లాస్ట్ పాయింట్ వరకు అక్కడ నేను చూపిస్తున్నట్టు స్లీవ్ షేప్ అనేది చేసుకోవాలి. నౌ ఫ్రంట్ స్లీవ్ షేప్ కోసం మిడిల్ పాయింట్ దగ్గర నుంచి కిందికి 0.5 ఇంచెస్ పెట్టుకోవాలి. మీ బ్లౌజ్ సైజ్ ఎంత ఉన్నా కూడా ఫ్రంట్ సైడ్ స్లీవ్ షేప్ చేసుకోవడం కోసం మిడిల్ పాయింట్ నుంచి 1/2 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. సో క్లియర్. నౌ ఈ 1 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా ముందుకు స్ట్రైట్ లైన్ దగ్గర నుంచి, ఆ పాయింట్ నుంచి ఇందాక మార్కింగ్ చేసుకున్న 1/2 ఇంచెస్ పాయింట్ వరకు ఫ్రంట్ స్లీవ్ షేప్ అనేది చేసుకోవాలి. అక్కడ నేను చూపిస్తున్నట్టు ఈ 1 ఇంచెస్ పాయింట్ దగ్గర నుంచి బ్యాక్ స్లీవ్ షేప్ ఉంది కదా, ఆ లైన్ నుంచి కిందికి కొంచెం కర్వ్ షేప్ లో మార్కింగ్ చేసుకుంటూ ఈ బ్యాక్ స్లీవ్ షేప్ లోకి కలిపేసుకోవాలి. సో క్లియర్. ఇలా ప్రాపర్ గా ఫ్రంట్ స్లీవ్ షేప్ అనేది డ్రాఫ్టింగ్ చేసుకోవాలి. పైది వచ్చేసి బ్యాక్ స్లీవ్ షేప్, కిందిది వచ్చేసి ఫ్రంట్ స్లీవ్ షేప్. సో క్లియర్. నౌ ఫ్రంట్ స్లీవ్ షేప్ వెంబడి 0.5 ఇంచెస్ కిందికి మార్క్ చేసుకోవాలి. ఈ 0.5 ఇంచెస్ ఎందుకు కిందికి మార్క్ చేసుకోవాలి అంటే, ఆల్రెడీ మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆర్మ్ హోల్ లెంత్ ను మెజర్ చేసుకొని నోట్ చేసుకున్నాం కదా, ఆ లెంత్ ను ఈ స్లీవ్ షేప్ వెంబడి పెట్టుకోవడం కోసం ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ ఆర్మ్ హోల్ షేప్ వెంబడి 0.5 ఇంచెస్ గ్యాప్ తో కిందికి టోటల్ స్లీవ్ షేప్ వెంబడి మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నోట్ చేసుకొని పెట్టుకున్న దానిలో ఫ్రంట్ ఆర్మ్ హోల్ లెంత్ ను తీసుకోవాలి. ఈ సైజ్ లో వచ్చేసి 9.75 ఇంచెస్. ఇందాక మార్క్ చేసుకున్న డాట్స్ లైన్ వెంబడి మెజర్ టేప్ ని మూవ్ చేసుకుంటూ 9.75 దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. క్లియర్. ఫ్రంట్ సైడ్ ఎలా అయితే డాట్స్ లైన్ లో 1/2 ఇంచెస్ మార్క్ చేసుకున్నామో స్లీవ్ షేప్ వెంబడి, ఇప్పుడు బ్యాక్ స్లీవ్ షేప్ వెంబడి 1/2 ఇంచెస్ కిందికి మార్కింగ్ అనేది చేసుకోవాలి. నౌ నోట్ చేసుకొని పెట్టుకున్న బ్యాక్ ఆర్మ్ హోల్ లెంత్ ను తీసుకొని ఈ సైజ్ లో 9.5 ఇంచెస్ కదా, ఇందాక బ్యాక్ స్లీవ్ షేప్ వెంబడి 1/2 ఇంచెస్ గ్యాప్ తో మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ లైన్ వెంబడి మెజర్ టేప్ ని మూవ్ చేసుకుంటూ 9.5 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. క్లియర్. నౌ ఇలా 2 మార్కింగ్స్ చేసుకున్న తర్వాత ఈ 2 మార్కింగ్స్ లో సెంటర్ పాయింట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అక్కడ నేను చూపిస్తున్నట్టు ఈ సెంటర్ పాయింట్ వచ్చేసి ఫైనల్ మార్కింగ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆ సెంటర్ పాయింట్ నుంచి బ్లౌజ్ డ్రాఫ్టింగ్ చేసేటప్పుడు ఎంతైతే ఎక్స్ట్రా స్టిచెస్ కోసం పెట్టుకుంటారో ఆ పాయింట్ నుంచి మెజర్ టేప్ ని ముందుకు పెట్టుకొని ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. నౌ స్లీవ్ రౌండ్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం. ఓల్డ్ బ్లౌజ్ తీసుకొని ఓల్డ్ బ్లౌజ్ లో స్లీవ్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. మెజర్ టేప్ ని ఓల్డ్ బ్లౌజ్ లో స్లీవ్ దగ్గర ఆర్మ్ సైడ్ నుంచి అక్కడ నేను చూపిస్తున్నట్టు స్ట్రైట్ గా స్లీవ్ సైడ్ ఫిట్టింగ్ దగ్గరికి పెట్టుకొని స్లీవ్ రౌండ్ చెక్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ లో 5.25 వరకు స్లీవ్ రౌండ్ అనేది ఉంది. సో సేమ్ బ్లౌజ్ లో ఎంతైతే స్లీవ్ రౌండ్ తీసుకుంటామో అంతే మెజర్మెంట్ ని ఆర్మ్ సైడ్ నుంచి కింద స్ట్రైట్ లైన్ మీద మెజర్ టేప్ ని స్ట్రైట్ గా పెట్టుకొని 5.25 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆ పాయింట్ నుంచి ఎక్స్ట్రా స్టిచెస్ కోసం ముందుకు 1.5 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోవాలి. పైన ఎంతైతే ఎక్స్ట్రా స్టిచెస్ కోసం మార్క్ చేసుకుంటారో కింద కూడా సేమ్ యాజ్ అంతే మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 పాయింట్స్ ని కలుపుతూ క్రాస్ గా 2 లైన్స్ అనేవి మార్కింగ్ చేసుకోవాలి. సో క్లియర్. ఎలా అయితే డ్రాఫ్టింగ్ చేసుకున్నామో అలా కటింగ్ చేసుకోవాలి. కింద స్ట్రైట్ లైన్ కటింగ్ చేసుకున్న తర్వాత పైన వచ్చేసి ఫస్ట్ బ్యాక్ స్లీవ్ షేప్ కటింగ్ చేసుకోవాలి.
సో కంపల్సరీ ఫస్ట్ వచ్చేసి బ్యాక్ స్లీవ్ షేప్ కటింగ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సైడ్ ఫిట్టింగ్ లైన్ ని కటింగ్ చేసుకోవాలి. ఇలా ప్రాపర్ గా ఓల్డ్ బ్లౌజ్ తో స్లీవ్ కటింగ్ అనేది చేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఇలా ఫ్యాబ్రిక్ సరిపోకపోతే ఎక్స్ట్రాగా ఇంకొక ఫ్యాబ్రిక్ పీసెస్ ని తీసుకొని అక్కడ 1/2 ఇంచెస్ గ్యాప్ తో స్టిచ్చింగ్ వేసుకొని తర్వాత ఇటు సైడ్ కి టర్న్ చేసుకొని ఇటు సైడ్ స్లీవ్ ఏ షేప్ లో అయితే ఉందో అలా కట్ టు కట్ కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. క్లియర్? ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకునే ముందు ఇలా స్లీవ్ కటింగ్ చేసుకునేటప్పుడు 2 స్లీవ్స్ కి ఆన్ ఫోల్డ్ ఉంటే దాన్ని కటింగ్ చేసుకుని 2 స్లీవ్స్ కి విడివిడిగా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది జాయిన్ చేసుకోవాలి. క్లియర్? నౌ స్లీవ్ ను ఇలా ఓపెన్ చేసుకొని ఫ్రంట్ షేప్ ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మీరు కూడా ఓల్డ్ బ్లౌజ్ తో స్లీవ్ కటింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లిబ్రా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.